Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో బేసికలీ సమాజంలో ఒక దాన్ని మనం బలమైనగా నమ్ముతాం. ఏంటంటే విలన్స్ని సమాజమే క్రియేట్ చేస్తుంది అని చెప్పి. అలాగే ఈ సినిమా సమాజంలో ఒక సాఫ్ట్ లవర్ బాయ్ లాగా కనిపించే ఒక హ్యాండ్సమ్ హీరో ఎందుకు ఇంత రూత్లెస్ విలన్గా మారబోతున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయన బాధ ఏంటి, ఆయన మనోవేదన ఏంటి అడుగుదాం. చైతన్యరావు మల్లడి గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్నా నమస్తే. ఏంది అంటే ఇప్పుడు జోకర్ సినిమాలో అది ప్రూవ్ అయింది కదా బాగానే. విలన్ అంటే నెగిటివ్ పీపుల్ కాదు వాళ్ళు, సమాజమే అలా చేస్తుంది, యాంటీ హీరో అని చెప్పి. ఏంటి మిమ్మల్ని మార్చిన యాంటీ హీరో ఎలిమెంట్ మీలో ఎందుకు వచ్చింది? మార్చింది. గుడ్ క్వశ్చన్. సమాజం అలా తయారైంది, ఏం చేస్తాం? అన్నప్పుడు అనుకుంటారు లేదు, బట్ ఆల్ క్రెడిట్స్ టు క్రిష్ గారు. నాలో ఈ యాంగిల్ చూసి, అంటే ఫస్ట్ థింగ్, this is a very powerful character in the film. Very strong character. And ఇంత పెద్ద క్యాన్వాస్ ఫిలిం, ఇంత బిగ్ బడ్జెట్ ఫిలింలో ఈ క్యారెక్టర్కి నేను సెట్ అవుతా అనుకొని నన్ను పిలిపించి నాతో మాట్లాడి బాగుంటుంది అని చెప్పడం, ఆయన గట్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అంటే వి షుడ్ అప్రిషియేట్ క్రిష్ గారు గట్స్. అంటే అప్పటి వరకు 30/21, కిడాకోలా ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన నాకు, సాఫ్ట్ ఇమేజ్, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్, ఇలాంటి క్యారెక్టర్స్ చేసిన నాకు ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్, ఆయన స్టోరీ, ఆయన సినిమా, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్కి నన్ను నమ్మడము, ఇట్స్ అ ట్రూ బ్లెస్సింగ్ ఫర్ మీ. అంటే అది కూడా నన్ను అనుకున్నప్పుడు ఆయన టీంలో అందరితో డిస్కస్ చేసి ఓటింగ్ లాగా పెట్టుకున్నారు. మనకు ఓట్లే రాలే అసలు. కృష్ణ గారు ఒకరే, ఎవరో 2-3 బాగానే ఉంటుంది, మిగతా వాళ్ళు లేదు సార్ సాఫ్ట్ బాయ్ కదా, ఇంత పవర్ఫుల్, ఇంత తర్వాత ఇదే కృషి గారే చెప్పారు నాకు ఇది. బట్ దెన్ కృషి గారు వాజ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు మంచి యాక్టర్, విల్ డూ ఇట్ అని. అండ్ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది వాట్ క్యారెక్టర్ ఇట్ ఈజ్, ఏంటి, ఎలా ఉందని. బట్ నా కెరీర్లో ఐకానిక్ క్యారెక్టర్. ఎప్పుడైనా అంటే దిస్ ఇస్ నాట్ విలన్ కూడా, విలన్ అంటే పేరుకి సినిమాలో హీరో విలన్ అనాలి కాబట్టి అనాలి కానీ, బట్ దెర్ ఇస్ సో మచ్ ఆర్క్, దెర్ ఇస్ సో మచ్ డెప్త్ టు దిస్ క్యారెక్టర్. డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి, ఒక పెయిన్ ఉంటుంది, ఒక వెంజెన్స్ ఉంటుంది, ఒక అంబిషన్ ఉంటుంది క్యారెక్టర్కి. నాట్ జస్ట్ ఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, ఈజ్ వెరీ సెన్సిబుల్ గాయ్. సో అంటే ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ఒక తెలుగు సినిమా విలన్ టైప్స్ కాదు ఇది. అంటే దర్ సో మచ్ ఆర్క్ టు దిస్ క్యారెక్టర్. సో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్. అండ్ దిస్ రోల్ ఈస్ గోయింగ్ టు బీ ఎడ్జ్డ్. జనాల్లో చాలా చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. యాక్చువల్లీ ఘాటి టైటిల్ రాకముందే 1.5 year నుంచి వింటున్నాం కొంచెం, అంటే చూపించినట్టు. మిమ్మల్ని చాలా మంది క్వశ్చన్స్ అడిగిన ఇంటర్వ్యూల్లో మీరు జ్యోతిలక్ష్మి చూపించినట్టు ఏదేదో చెప్పేవారు. బట్ మీరు స్ట్రాంగ్లీ వెయిట్ చేస్తున్నారు, మీరు స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నారు అనేది మాత్రం ఎక్కడ చెప్పలేదు నేను. అంటే షూట్ అయిపోయింది జరుగుతున్నా కూడా ఐ నెవర్, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేది. అనుష్క గారి ఫ్యాన్ పేజెస్ లో నా పేరు పెట్టేవాళ్ళు, డౌట్ అర్థమయ్యేది కదా, అర్థం కాలేదు ఎవరికి. అదే అంటే ఏదైనా రైట్ టైంలో బయటకు వస్తేనే బాగుంటుంది. మనము ద లాట్ ఆఫ్ పీపుల్ అదే పేజెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ మెన్షన్ చేశారు కానీ తెలియదు. నౌ పీపుల్ నో దట్ ఇట్ ఈస్ మీ. సో అండ్ డబుల్ బొనాన్జా మైసబా అవగానే మళ్ళీ ఇమీడియట్లీ మొత్తం కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. అంటే మెచ్యూరిటీ కనిపిస్తుంది. లైక్ నిజం చెప్పాలంటే కేడాకోలలో మీరు చేసిన క్యారెక్టర్ చాలా టఫెస్ట్ జాబ్ అది. దానికోసం ఎంత స్ట్రగుల్ అయి ఉంటారో కదా. డైలాగులు చెప్పడం వరకు అయితే ఓకే, బట్ దట్స్ వెరీ టఫ్ క్యారెక్టర్ టు ప్లే. అదే నాకు తెలిసి కొంచెం దాని నుంచి డిటాచ్ అవ్వడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. టైం పట్టింది. మీరు పొరపాటు ఇప్పుడు కూడా వచ్చేస్తుంది, అప్పుడప్పుడు తెలియకుండా ఇట్ ఈస్ దేర్, బట్ టైం పట్టింది. డిటాచ్ అవ్వడానికి మాత్రం టైం పట్టింది. సో అంత మంచి క్యారెక్టర్ ప్లే చేశారంటే మీలోని యాక్టర్ ఎక్కడ కొంచెం ఎలివేట్ అవుతూ వచ్చాడు. బట్ ఏంటంటే ఇలాంటి రోల్ ఆలోచించడం అనేది అది మేకర్స్ యొక్క ప్రతిభ. 100% ఆల్ ది క్రెడిట్ గోస్ టు క్రిష్ గారు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. సి యూవి క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ అనుష్క గారి సినిమా, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా హైప్ అరౌండ్ ద ఫిల్మ్ ఉంటుంది. క్రిష్ గారు అనుష్క గారి కాంబినేషన్లో చాలా
చాలా రోజుల తర్వాత వస్తున్న, చాలా ఏళ్ళ ఆల్మోస్ట్ 10 years తర్వాత వస్తున్న సినిమా. దెర్ డెఫినెట్లీ బి సో మచ్ యాంటిసిపేషన్ అరౌండ్ దట్. అలాంటి సినిమాలో ఇంత పవర్ఫుల్ రోల్కి నన్ను పెట్టుకోవడం అనేది ఇట్స్ ఎ రిస్క్ ఫర్ ది మేకర్స్ ఏంటి అని. బట్ గట్స్కి మెచ్చుకోవాలి. అంటే నన్ను లేదు, ఒక యాక్టర్ని బిలీవ్ చేసి ఆ యాక్టర్కి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి వీడు ఖచ్చితంగా బాగా చేయగలుగుతాడు అని నమ్మి పెట్టుకున్నందుకు ఐ హ్యావ్ టు బి వెరీ 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 థ్యాంక్ఫుల్ టు క్రిష్ గారు. అండ్ he could have chosen any big actor for this. I don't think క్రిష్ గారికి ఏం గట్స్ ఉన్నాయని ఏం కాదు, ఆయన కొంచెం తెలివితేటలు ఉన్నాయి. అంటే కనిపెట్టే అంటే ఆ రైట్ గోల్డ్ స్మిత్ వజ్రాన్ని కనుగొన్నట్టు ఈజీగా ఓకే మనోడు చేసేయగలడు అని చెప్పి ముందు తెలిసిపోయింది. కాబట్టి ఇంత పెద్ద అంటే క్రిష్ గారికి ఉన్నా కూడా ఇంత పెద్ద క్యాన్వాస్ ఆఫ్ ఫిల్మ్ కదా, సో ఇట్స్ నాట్ ఈజీ. అన్ని ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వాలి. బట్ he believed it, and నాకు కూడా ఆఫ్టర్ సీయింగ్ ఎస్ నమ్మినందుకు ఐ హావ్ చేశాను అనే సాటిస్ఫాక్షన్ నాకు కూడా వచ్చింది. రేపు థియేటర్లో చూసిన మీ అందరికి కూడా యూ విల్ ఫీల్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ రియల్లీ సర్ప్రైజ్డ్. మొన్నే మ్యాసప్ చూసారు, ఇప్పుడు ఇదేంటిది అనుకుంటుంది, బట్ యూ విల్ బి రియల్లీ సర్ప్రైజ్డ్ అండ్ థ్రిల్డ్. కొన్ని సీన్స్లో అయితే ఐ థింక్, అంటే ఐ నో పీపుల్ విల్ హేట్ మీ సో మచ్, బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్ ఫర్ ద క్యారెక్టర్. దెర్ విల్ బి సీన్స్ వేర్ పీపుల్ కెన్ క్లాప్. సో బై ద వే, మీరు అంటే ప్లాట్ఫామ్ కాకపోయినా మైసబ్లో మీరు మిమ్మల్ని ప్రతి క్రిటిక్ ప్రతి రివ్యూలో కూడా మిమ్మల్ని స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ దర్శన్, థ్యాంక్ యూ. సో దీని విషయానికి వస్తే, అంటే ఇప్పుడు యాంటాగనిస్ట్ ఉన్న డిమాండ్ మీకు బాగా తెలుసు. కమల్ హాసన్ గారు, విజయ్ సేతుపతి గారు, ఒకరేంటి పెద్ద పెద్ద నాగార్జున గారు, అందరూ యాంటాగనిస్ట్ అనేది బయట ఎంత డిమాండ్ ఉందో కూడా తెలుసు. ఆడియన్స్ ఎలా చూస్తున్నాడు, ప్రోటాగనిస్ట్ కంటే కూడా యాంటాగనిస్ట్ వచ్చినప్పుడు కొంచెం ముందుకు వచ్చి చేసి చూస్తున్నాడు వీడి రోల్ ఎలా ఉంటది అని చెప్పి. అంత డిమాండ్ వచ్చింది. విలన్స్ ఆర్ ద న్యూ హీరోస్ నౌ. మీరు ఎర్లీ డేస్ లో మీకు యాంటాగనిస్ట్ అయ్యే ఆలోచన ఉందా, లేదు ఈ డిమాండ్ చూసి? లేదు. క్రిష్ గారు నన్ను పిలిచి చెప్పినప్పుడు ఐ థింక్ ఐ డిడ్ంట్ వాంట్ టు మిస్ దిస్. అదే యాంటాగనిస్టా అసలు ఏం చూడలా. ఈ రోల్ నాకు వస్తే నేను చేయాల్సిందే. ఐ థాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అనేది ఇంకెంత జస్ట్ 10 days యూ విల్ సీ వై. బట్ యాంటగనిస్ట్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇట్ వాజ్ నాట్, క్యారెక్టర్ బాగుంటే ఏ క్యారెక్టర్ అయినా చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇలాంటి క్యారెక్టర్స్ రావడం ఐఎమ్ సమ్వేర్ బ్లెస్డ్. దట్స్ ఇట్. గ్యాంగ్స్టర్ లా కనిపిస్తున్నారు. అంటే ఆ లుక్స్ ఏదో గాడ్ ఫాదర్ తెలుగు వర్షన్. దేర్ వాస్ సో మచ్ ప్రిపరేషన్ టు ఇట్. ఆ లుక్ దగ్గర నుంచి అన్నీ కూడా పర్సనల్ గా క్రిష్ గారు కేర్ తీసుకొని, ఐశ్వర్య గారు, క్రిష్ గారు 2 days చేశాను లుక్ టెస్ట్. రకరకాల అనుకొని ఫైనల్ గా దీనికి సెట్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక క్యారెక్టరైజేషన్ అనుకొని దానికి స్టిక్ అయ్యి ఇట్ వాజ్ నాట్ ఈజీ. బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్ పేయింగ్ ఆఫ్ నౌ. రేపు సినిమా చూస్తే కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే మేకర్స్, క్రిష్ లాంటి డైరెక్టర్స్, క్రిష్ గారు లాంటి డైరెక్టర్స్, దేవకట్ట గారు లాంటి డైరెక్టర్స్ ఆర్ థింకింగ్ ఆఫ్ టాలెంట్. వీడు బాగా చేస్తాడు, వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి ఒక అవకాశం ఇద్దామని. దట్ ఈస్ వెరీ ఎండియరింగ్, వెరీ నైస్. బీయింగ్ ఏ ఫిల్మ్ లవర్ అడుగుతున్నా, అంటే ఒక సినీ ప్రేమికుడిగా మీరు అనుష్క గారి ఆగమనం అనకూడదు, రీ ఎంట్రీ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేశారు? నేను ఐ హావ్ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క. చాలా ఇంటర్వ్యూస్ లో మనం మాట్లాడుకుంటూ చెప్పాను. చాలా అంటే సి ఐ మీన్ యాజ్ సచ్ వీఆర్ ఇన్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. టు సమ్ పాయింట్ ఇట్స్ ఎ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ ఆల్సో. అలాంటి దీంట్లో ఇంత స్టార్డమ్, ఇంత టు రైజ్ టు దట్ పినాకిల్, ఇది అది ఓన్లీ అనుష్క గారి వల్ల అయింది. అప్పట్లో విజయశాంతి గారు ఉండేవారు, ఇప్పుడు ఇట్ వాజ్ ద లేడీ సూపర్ స్టార్ అనుష్క గారు. సో అలా యూనో, అండ్ బీయింగ్ అన్ అర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు, ఐ వుడ్ లవ్ టు వాచ్ అవర్ ఫిలిమ్స్. ఏ సినిమా ఇప్పుడు మిస్టర్ పల్ శెట్టి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది అని ఆ ఈగర్నెస్ ఉంటుంది. ఆ సినిమాలో నేను పార్ట్ అవ్వడం అనేది ఇట్స్ లైక్ నథింగ్ లైక్ ఇట్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ వెయిటింగ్ ఎట్లా ఏంటి అని. ఇప్పుడు ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్. నాకు అనుష్క గారి సినిమా వస్తుంది, అందులో నేను కూడా ఉన్నాను. సో రోల్ పేరు చెప్పొచ్చన్నా? కుందుల్ నాయుడు. యా,
కుందుల నాయుడు. ఇప్పుడు అంటే ఒకప్పుడు అనుష్క గారికి ఆపోజిట్ లో ఫేస్ ఆఫ్ అయ్యేది పశుపతి. ఒరే ఓసే అది అంటే బల్లాలదేవ్ వేరు, బాహుబలి బల్లాలదేవ్ అది డిఫరెంట్ కేటగిరీ. మనం క్లియర్లీ అనుష్కకి ఫేస్ ఆఫ్ అంటే పశుపతి గుర్తొచ్చేవాడు. ఇప్పుడు కుందుల నాయుడు గుర్తొస్తాడు ఇక్కడ 100%. ఎంత కాన్ఫిడెంట్ ఎవరో తుమ్మారు అక్కడ. థ్యాంక్ యూ సత్యం 100% కుందుల నాయుడు గుర్తొస్తాడు. ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు మీ ఇద్దరికి అంటే మీకు ఎక్కడో తెలియకుండా కొంచెం ఆవిడ మీద ఒక చిన్న అభిమానం, రెస్పెక్ట్, ఇష్టం ఇవన్నీ ఉన్నాయి, అడ్మిరేషన్ ఉన్నప్పుడు ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఎక్కడైనా ఐ మీన్ మీలో నటుడు ఉంటాడు, ఆ టైంలో మీలోని నార్మల్ ఉంటాడు కదా, అది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడైనా డిస్ట్రాక్ట్ అయిన మూమెంట్ లోనే? డిస్ట్రాక్ట్ అవ్వలేదు, కాకపోతే కొన్ని సీన్లలో ఐ వాజంట్ కంఫర్టబుల్ డూయింగ్. అంత సీనియర్ యాక్టర్ ని ఫైట్ సీక్వెన్సెస్ లో అక్కడ ఇక్కడ అది ఉంటది కదా, షీఈస్ ది లేడీ సూపర్ స్టార్, వాట్ నేనెందుకు, నాకెందుకు ఇంత కష్టం, వై షుడ్ ఐ డూ దిస్ అని ఉంటుంది. బట్ అగైన్ స్వీటీ గారు ఈజ్ సో స్వీట్, షీ మేడ్ మీ సో కంఫర్టబుల్. కుందు, దిస్ ఇస్ జస్ట్ షూటింగ్, మనం యాక్టర్స్ వి జస్ట్ హ్యావ్ టు డూ దిస్, ఇది డోంట్ టేక్ ఇట్. నేను స్టార్టింగ్లో ఇలాగే ఉండేదాన్ని, బట్ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ హియర్, థింక్ ఆఫ్ ఇట్ యాజ్ యూ సీన్, లేదంటే యూనో ఇంకా ఎక్కువ టేక్స్ అవుతాయి, అందరూ ఇబ్బంది పడతారు అని. షీ యూస్ టు బి వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్, అండ్ షీ యూస్ టు మేక్ మీ అండర్స్టాండ్. అండ్ ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చినప్పుడు ఇట్ విల్ బి మజా ఉంటుంది ఆడిటోరియంలో. బట్ అంటే నార్మల్ గా స్వీటీ అనేది ఆవిడ నిక్ నేమే కావచ్చు, కానీ చాలా మంది స్వీటీ సో స్వీట్ అని చెప్పి చెప్తా ఉంటారు. మీరు జస్టిఫికేషన్ ఇవ్వగలరా ఎందుకు అనేది? ఆఫ్ స్క్రీన్ మధ్య జరిగిన ఏదన్నా ఒక ఇన్సిడెంట్ కావచ్చు దాని ద్వారా? there are lot of scenes అంటే usually what happens ఒక సెట్ లో the stars, వాళ్ళంతా పెద్ద స్టార్స్, వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఉంటుంది, బికాస్ ఎవ్రీబడి కమ్స్ క్లిక్స్ పిక్చర్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఆబ్వియస్లీ తెలుస్తుంది అందరికి ఎవరెవరు షూట్లో ఉన్నారని. షూట్లోకి వెళ్ళినప్పుడు నేను ఎందుకులే అని మనం వెళ్ళి అక్కడ ఎక్కడో కూర్చుంటాం, మనకు ఐ డోంట్ వాంట్ డిస్టర్బ్. చూస్తారు, చూసి ఎక్కడ వేరేసుకుందు అక్కడ కమ్ ఎక్కడెందుకు ఇక్కడ కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని షీ యూస్ టు టాక్ నైస్లీ. ఏదైనా ఫుడ్ తీసుకొస్తే షీ గివ్స్ ఇట్, ఏం చేస్తున్నావు ఇంకేమైనా మూవీస్ చేస్తున్నావా, ఆల్ దిస్. అంటే షీ విల్ గివ్ యూ దట్ కంఫర్ట్ జోన్, దట్ ఎక్కడా కూడా నేను స్టార్ని అనే ఫీలింగ్ తీసుకురారు అసలు మీకు. She will not even give you that vibe that I'm a star. She will give you that I'm your friend. No, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, అట్లాంటి వైబ్ ఇస్తారు. సో ఇంకా సెట్లో నీకు ఎలా ఉంటుందంటే యాక్టింగ్ చేసిన తర్వాత యాక్టింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు మర్చిపోతావు, నువ్వు క్యారెక్టర్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఓకే ఎస్ నేను ఇప్పుడు చేయగలను, నేను ఇలా చేయగలను అనే కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తారు, ఆ భయాలు తీసేస్తారు. సో దట్స్ వై దే ఆర్ సూపర్ స్టార్స్. సో there was this wrap up అయిపోయిన తర్వాత అదే రోజు అనుష్క గారు బర్త్డే కేక్ కటింగ్ అని అంటే అందరూ there were a lot of people going cutting the cake. గుంపు అంతా ఉంటారు కదా, I was standing somewhere there. Then she particularly called me, wait ఆగండి ఒక నిమిషం అని చెప్పి, కుందు కమ్ అని చెప్పి కేక్ కట్ చేసి she fed me the cake and పక్కన నిల్చొని you stand here అని చెప్పి ఫోటోలు దిగి, doesn't have to do కదా, but yeah, acts of kindness. అందుకే she's called sweetie. Not just with me, నేనేదో యాక్టర్ని కో యాక్టర్ అందరినీ, నా అసిస్టెంట్స్ ఉంటారు, వేరే యాక్టర్స్ అసిస్టెంట్స్ ఉంటారు, ఎవరన్నా ఒకరోజు కనిపించకపోతే అదేంటి వాళ్ళు రాలేదా అని అడుగుతారు. దట్స్ హౌ స్వీట్ షీ ఈజ్. ఐ మీన్ ట్రూలీ స్వీటీ. అంటే క్రిష్ గారు డైరెక్టెడ్ బై క్రిష్ అని పడి మనకి గ్యాప్ వస్తుంది, ఏమన్నా కసి కనిపిస్తుంది ఈ రిలీజ్ ముందు ఆయనలో, ఇది మాట్లాడుతుంది అనే నమ్మకం. ఘాటి మాట్లాడుతుంది, ఘాటి సినిమా మాట్లాడుతుంది. 100% చెప్తున్నాను. నేను నాట్ జస్ట్ ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, నేను ఈ సినిమాలో ఉన్నది కాదు, ఈ సినిమాతో అన్ని లెక్కలు సరిపోతాయి. ఇప్పుడు ఘాటి తర్వాత మీ స్క్రిప్ట్ సెలెక్షన్ పారామీటర్స్ ఏమైనా మారినాయా? మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఘాటి తర్వాత నేను ఆల్రెడీ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ క్రాంతి మాధవ్ గారు, డీజిల్ అని. తర్వాత ఇంకేం సైన్ చేయలేదు. ఐ వాంట్ ఘాటి టు కమ్ అవుట్ అండ్ ఓన్లీ దెన్ ఐ విల్ సైన్. బట్ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదా ఖచ్చితంగా, 100%. ఇంత ఐకానిక్ రోల్స్, ఇంత మంచి నాకు ప్లాట్ఫామ్ ఇచ్చారు దేవ గారు కానీ క్రిష్ గారు కానీ. దీని తర్వాత చేయబోయే ఫిల్మ్స్ ఖచ్చితంగా ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఐ కాంట్ జస్ట్ గో అండ్ డూ వస్తున్నాయి కదా, డబ్బులు వస్తున్నాయి కదా, లేకపోతే
అలా చేయలేను. ఖచ్చితంగా ఐ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ వీళ్ళు నాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకొని ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేయాలి కదా. యాజ్ అన్ యాక్టర్ ఎవరికైనా అంబిషన్స్ ఉంటాయి కదా. సో ఐ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఆఫ్టర్ దేవరా వార్ 2 టైంలో ఇప్పుడు ఈ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు వార్ 2 రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ గారు సర్ప్రైజ్ చేశారు ఆయన ట్రాన్స్ఫర్మేషన్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మీది కనిపిస్తుంది లిటరల్లీ. నేను అదే దానికి 10 కిలోలు పెరిగాను. ఇప్పుడు క్రాంతి గారితో చేస్తున్న సినిమాలో ఇట్స్ ఎ కమింగ్ ఆఫ్ ఏజ్ లవ్ స్టోరీ, ఇంజనీరింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే లవ్ స్టోరీ. ఓకే, కాలేజ్ స్టూడెంట్ గా కూడా చూడబోతున్నా. సో ఇప్పుడు ఐ కాంట్ బి దట్ బల్క్, ఐ హ్యావ్ టు బి. అండ్ వరంగల్లోకి వెళ్ళి వచ్చిన ఒక స్టూడెంట్ వాడు, సో వరంగల్లో డీజిల్ కాలనీ. న్యాయం చేస్తున్నారు ఈసారి. అంటే లాస్ట్ టైం మిమ్మల్ని కావాలని ఆ 30/21 ఒకటి, ఆ అన్నపూర్ణ ఫోటో స్టూడియో ఒకటి కొంచెం ఏజ్డ్ అని చెప్పి కావాలని అలా పోర్ట్రేట్ చేద్దాం ఆ టైంలో ఏమైపోయిందంటే 30/21 చేయగానే అలాంటి చందు గారి దగ్గర అలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది బాగుంటుందా అని అంటే ఐ వాజ్ వెరీ, నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది. అండ్ మంచి ప్రొడక్షన్ హౌస్ బిగ్ బెన్ యశ్రంగిణి గారు, హౌ కుడ్ ఐ సే నో టు దట్, అది చేశారు. దాని తర్వాత ఎక్కడో నన్ను స్టీరియో టైప్ చేయడానికి ట్రై చేశారు, టైప్ కాస్ట్ చేయడానికి ట్రై చేశారు, ఏజ్ అదిదని. ఇట్ టుక్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని నుంచి రావడానికి కొంచెం టైం పట్టింది. ఫార్చునేట్లీ ఫర్ మీ కీడా బ్రోక్ దట్, కీడా వల్ల బ్రేక్ అయింది. ఇప్పుడు మయసభలో చేశా కాబట్టి మయసభలో ఆ రోల్ కోసం అలా చేయాల్సి వచ్చింది. ఘాటి వచ్చిన తర్వాత పీపుల్ విల్ కంప్లీట్లీ, మీ లుక్స్ కూడా మొత్తం మారని, అంటే కాలేజ్ స్టోరీస్ వస్తాయి, అంటే క్యారెక్టర్ని బట్టి చేంజ్ అవ్వాలి కదా. ఓన్లీ ఆ రిలేటివ్ అప్పుడే ఉంటుంది, ఆ బిలీవబిలిటీ, ఆ రిలేటబిలిటీ అప్పుడే వస్తుంది. ఇందాక డిటాచ్మెంట్ గురించి మాట్లాడుకున్నాం, కేడా కాల్ అది. ఇప్పుడు దీనిలోకి వచ్చేసరికి కొంచెం మీరు ఆ బ్లడ్ బాత్ ని కొంచెం సెన్సిబుల్ గా ఉండరు. వచ్చేసరికి మీ కళ్ళ ముందు ఎంత క్రూయాలిటీ జరుగుతూ ఉంటే, ఐ మీన్ అంత హైప్ వస్తూ ఉంటది, మీకు అంత గూస్ బంప్స్ రావాలి ఆ టైంలో. సినిమా కాబట్టి, షూట్ కాబట్టి. బయటకు వచ్చిన తర్వాత ఆ సెన్సిబిలిటీస్ ఎక్కడన్నా మీ పోయినాయి అనే ఫీలింగ్ వచ్చిందా? ఇమీడియట్ గా సెట్స్ నుంచి బయటకు రావడం, చిన్న చిన్న వాటికి రెస్పాండ్ అయ్యే మీరు? అంటే అట్లా ఏముండదు. ద ఇన్నేట్ మీ, నా లోపల క్యారెక్టర్, ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. డిటాచ్మెంట్ ఎక్కడ అంటే ఈ క్యారెక్టర్ కోసం ఒక సైక్లోకి వెళ్తాం మనం. కొంచెం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటే కాన్స్టెంట్గా అదే క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద షూట్. ఇప్పుడు సే ఫర్ సపోజ్ నాకు ఒక 10 days షెడ్యూల్ ఉందనంటే నేను ఇప్పుడు 10 days ముందుకెళ్ళే అదే క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో దానివల్ల ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది మనకి. ఇప్పుడు సడన్గా షూట్ అయిపోయిన నెక్స్ట్ డే నువ్వు ఈ థాట్స్ నుంచి బయటకు రావాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నువ్వు అంటే ఆ థాట్స్లోనే ఉంటావు, ఆ క్యారెక్టర్ థాట్స్లోనే ఉంటావు. ఆ క్యారెక్టర్ని మైండ్లోంచి బయటికి పోవడానికి టైం పడుతుంది. అంతేగాని మనం వీ డోంట్ బిహేవ్ లైక్ దట్ కదా జనరల్గా. బట్ ఆ క్యారెక్టర్ని మైండ్లోంచి పోవడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. వచ్చేస్తుంది. నేను ఇప్పటికి కూడా యూజువల్గా షేడ్స్ తీసేటప్పుడు యూజువల్గా ఏదో తీస్తాను, ఇప్పటికి కూడా ఇట్లా తీస్తుంటా. అంటే ఒక యాటిట్యూడ్ లైక్ జనరల్గా చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఇటు వచ్చేస్తుంది. దట్ కొన్ని చాలా ఎక్కువ రోజులు చేస్తాం కాబట్టి అది దట్ కీప్స్ దాని నుంచి డిటాచ్ అవ్వడానికి మళ్ళీ ఏదో కొత్త క్యారెక్టర్లోకి వెళ్ళాలి, ఆ ట్రేట్స్ అలవాటు చేసుకోవాలి. సో బట్ ఇట్స్ ఫ్యాగ్. మీరు డిటాచ్ అవ్వకపోయినా పర్లేదు, అంటిల్ అండ్ అన్లెస్ ఎవరైనా సుపీరియర్స్ వచ్చి సీనియర్స్ వచ్చి వాళ్ళు కొంచెం ఏంటి ఎంత యారగెంట్ గా ఉన్నాడు అనుకోకపోతే చాలు. కానీ అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నీకు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు జడ్జ్ పీపుల్. అవతల వాళ్ళని జడ్జ్ చేయడం చాలా ఈజీ. సో అనుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇఫ్ యూ కాంట్ అలాంటివన్నీ తీసుకురాకుండా ఉంటేనే బెటర్. అంటే ఏదో మనం ఏదో మైండ్ సెట్లో ఉంటాం, ఏదో ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో ఉంటాం, ఏదో చేస్తాం, దానివల్ల ఎదుటి వాళ్ళు మనం జడ్జ్ చేయడం ఇట్స్ నాట్ రైట్ కదా. సో రియల్ లైఫ్లో నాకు తెలిసి చాలా మంది అనేమాట హిట్లర్కి మించిన విలన్ లేడు రియల్ వరల్డ్లో. అంటే మైథాలజీ అంత బ్యాక్ వెళ్ళకుండా నార్మల్గా మన జెన్జీ కిడ్స్ వరకు అర్థమయ్యే హిస్టరీ చూసుకుంటే హిట్లర్ ఈజ్ ద మోస్ట్ పెద్ద విలన్ అని చెప్పి అంటూ ఉంటారు. ఎక్కడన్నా రియల్ వరల్డ్ లో ఎగ్జాంపుల్స్ తీసుకున్నారా మీ విలన్ క్యారెక్టర్? క్యారెక్టర్ వచ్చేసరికి కొంచెం లేదు. ద ఓన్లీ రెఫరెన్స్ పాయింట్ ఫర్ మీ వాజ్ క్రిష్ గారు విజన్. ఆయన ఏం ఎన్విజన్ చేశారని. అండ్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ దట్ దిస్ ఈస్ హిస్ బ్యాక్ స్టోరీ, దిస్ ఈస్ కుందల్ నాయుడు, ఇక్కడ నుంచి వచ్చాడు, ఇతని అంబిషన్ ఇది, ఈ ప్రాసెస్లో ఇలా జరిగింది, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతాడు. అందులో అప్పుడు దట్ ఈస్ వెన్ ది యాక్టర్ ఇన్ మీ థింగ్స్ ఓకే, ఇలాంటి ఒక క్యారెక్టర్కి ఇలా ఉన్నవాడికి ఇలా జరిగితే హౌ విల్ హీ రియాక్ట్. కొంతమంది కోపం
ఒక పాయింట్ వరకు చూపిస్తారు, కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ చూపిస్తారు, కొంతమంది ఇంకా ఎక్స్ట్రీమ్ చూపిస్తారు. ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. సో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇది. సో ఇందులో ఎలా ఉంటాడు, హౌ డస్ దిస్ గై బిహేవ్, సో అవన్నీ డిస్కస్ చేసుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఓకే దిస్ ఈజ్ కుందల్ నాయుడు అన్న తర్వాత ఇంకా గ్రాఫ్ పెట్టుకొని వీ హ్యావ్ టు ట్రావెల్ ఫర్ ద బెటర్ అవుట్పుట్. ఏమైనా కాంట్రాడిక్ట్ చేసిన మూమెంట్స్ ఉన్నాయా మీరు స్క్రిప్ట్ నరేషన్ లో? లేదు. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. యాజ్ అన్ యాక్టర్ నాకు ఏంటనంటే నేను చెప్పినప్పుడు నేను ఒక రకంగా అనుకుంటా, కృష్ణ గారు చెప్పిన క్యారెక్టర్ని ఐ థింక్ ఐ విల్ డూ దిస్ వే, ఇట్లా అట్లా అని చెప్పి పొద్దున్నే సీన్ ముందు కృష్ణ గారు వస్తారు, ఇది సీన్ అండి ఇది అని చెప్పినప్పుడు సార్ ఇలా అనుకుంటున్నాను, ఇలా చేయొచ్చా అని అంటే ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ వెల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సూపర్ సార్, అసలు బాగుంది, ఆల్ దీస్ ఇంప్రూవ్స్ వర్క్. ఎక్కడన్నా క్యారెక్టర్ నుంచి మనకు తెలియకుండానే అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు లేదు సార్ వీడు ఇలా అంటోడు కదా, ఇలా చేయకూడదు, ఇలాగే ఉండాలి ఈ సిచ్యువేషన్లో అని చెప్తాను. అంతేగాని కాంట్రడిక్షన్స్ ఏముండవు, బట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. యాక్చువల్లీ క్రూయాలిటీకి బిలీవబిలిటీకి బ్యాలెన్స్ చేయాలి. క్రూయాలిటీని చూపించిన అంటే కొన్ని సినిమాల్లో విన్న కంప్లైంట్, కొంతమంది చేసిన కంప్లైంట్, అది నేనైతే అబ్జెక్ట్ చేయట్లేదు, నాకు నచ్చిన సినిమా మార్కో సినిమా వచ్చింది. కొంచెం ఎమోషనల్ కంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో బాగా చూపించారు, ఎంత వైలెన్స్ చూపించొచ్చా అని చూపించారు, బట్ ఎమోషనల్ గా కొంచెం బ్యాలెన్స్ చేయలేకపోయారు అనే కంప్లైంట్ అనిపించింది. సో మీరు ఆ విధంగా అయితే చాలా సేఫ్ గా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. 1000%. అసలు దిస్ ఈస్ నేను అడిగితే దిస్ ఈస్ మోర్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ అంటారు, అంత పెయిన్ ఉంటుంది సినిమాలో. సో చాలా ఎమోషన్ ఉందండి సినిమాలో, మీరు ట్రైలర్లో చూస్తే కూడా మీకు అనిపించేస్తుంది, దట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. ఇట్స్ నాట్ జస్ట్ ఎ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అన్ ఎమోషనల్లీ వెరీ స్ట్రాంగ్ కమర్షియల్ ఫిల్మ్. పీపుల్ విల్ హేట్ మీ టు కోర్, పీపుల్ విల్ లవ్ అనుష్క గారు క్యారెక్టర్ టు కోర్. చాలా చాలా డెప్త్ ఉంది. సో ఆఫ్టర్ రిలీజ్ ఇప్పుడైతే మీరు రాయకూడదు కాబట్టి, కానీ ఆఫ్టర్ రిలీజ్ ఏమైనా ఒక ఆర్టికల్ రాస్తారా దీని మీద, మీ క్యారెక్టరైజేషన్ మీద, బ్యాక్ స్టోరీ ఏంటి, Instagram లో 100% రాస్తారా? డెఫినెట్లీ రైట్. ఓకే, విల్ బి వెయిటింగ్ ఫర్ దట్ అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. సూపర్, అసలు మీ ట్రాన్స్ఫర్మేషన్ నాకు నిజంగా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. అంటే చాలా హ్యూమరస్ గా, అంటే ఇన్నర్ హ్యూమర్ ఉంది కానీ చాలా హ్యూమరస్ గా సాఫ్ట్ గా కనిపించే మీరు ఈరోజు ఆ మై సభకు వస్తున్న రివ్యూస్, ఘాటీకి వస్తున్న యాంటిసిపేషన్ అన్ని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం కనెక్ట్ అయ్యాను కాబట్టి కొన్ని. బట్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. 30 నుంచి చేస్తున్నాం. But I wish you all success. Thank you so much for your valuable time. Thank you so much. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.